ఈ వీడియో ఎలిమినేషన్ అప్డేట్ గురించి ఉంటుంది. ఆల్మోస్ట్ పక్కా అప్డేటు. సో నిన్నటి నుంచి మొత్తుకుంటుంది సింగిల్ ఆర్ డబుల్ అనేది. సో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా చాలాసార్లు పెట్టాను. సో ఇప్పుడు అదే అప్డేట్ చెప్పబోతున్నాను అనమాట. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎలిమినేషన్ అప్డేట్ కదా, హైప్ లాంటిది ఏమంటే ట్రై చేయండి. యాక్చువల్గా ఈ వీక్ బిగ్ బాస్ టీం ఎవరిని పంపించాలని అనుకున్నారంటే, మొన్న దివ్య డబుల్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కదా సేవ్ చేశారు కదా దివ్యని బిగ్ బాస్ టీము. ఎందుకు సేవ్ చేశారు? టీఆర్పీ కోసం సేవ్ చేశారు. ఓకేనా, దానికసే పక్కన పెడితే సో ఈ వీక్ కూడా మళ్ళీ అలాంటిదే రిపీట్ అవుతుంది. ఇంకా హౌస్లో ఖాళీగా కూర్చోంది, జస్ట్ నామినేషన్స్ అప్పుడు మాత్రమే రెచ్చిపోతూ మిగిలిన టైంలో మంచిగా అందరితో నవ్వుకుంటూ సుమనన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిమినేట్ చేసేద్దాము ఈ వీక్. చాలు 12వ వారం వచ్చిందంటే సుమనన్న గ్రేట్. ఇంకా చాలు 13వ వారము ఇంక గేమ్స్ ఆడాలి, మామూలుగా ఉండదు సుమనన్నకి, నెక్స్ట్ లెవెల్ అంటది అనుకున్నాడు. కాకపోతే బిగ్ బాస్ టీం ఏదైతే అనుకున్నారో బిగ్ బాస్ టీం అనుకున్నట్టుగా అక్కడ ఎవరు ఏం చేయట్లే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఎలిమినేషన్ అయిపోయే క్యాండిడేట్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు? దివ్య. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? ఓట్స్ తక్కువ వచ్చి. బిగ్ బాస్ ఎందుకు సేవ్ చేశారు ఆ అమ్మాయిని? పవర్ అస్త్రా ఉంది కాబట్టి సేవ్ చేశాడా? పవర్ అస్త్రాకి ఇంకో పవర్ ఉంది కాబట్టి సేవ్ చేశాడా? ఎందుకు? శుక్రవారం రోజు ఏదైతే గొడవ జరిగిందో, బీభత్సమైన గొడవ, భయంకరమైన గొడవ, అసలు ఇంకంతకంటే నీచమైన గొడవ ఇంకోటి ఉండదు బిగ్ బాస్ చరిత్రలోనే, తెలుగు చరిత్రలో. అలాంటి గొడవ జరిగినప్పుడు ఆ గొడవ తర్వాత సిట్యువేషన్స్ వచ్చేది, నెక్స్ట్ సిట్యువేషన్ వచ్చేది ఏంటి? నామినేషన్. మరి నామినేషన్స్ అప్పుడు ఎలా ఉంటుంది? ర్యాంప్ ఉంటుందిరా అని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచించి టీఆర్పీలు బద్దలైపోతాయి, ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంకా మామూలుగా ఉండదని చెప్పి బిగ్ బాస్ టీము నో ఎలిమినేషన్ పెట్టించి ఒక పవర్ అస్త్రాకి ఇంకొక పవర్ యాడ్ చేపించి మరి ఆ అమ్మాయిని సేవ్ చేస్తే, కట్ చేస్తే అమ్మాయి చేసింది ఏంటి? దివ్య నిఖిత గొడవ పెట్టుకో అమ్మా అని చెప్పి క్లియర్ ఇండికేషన్ తోటి అమ్మాయిని సేవ్ చేస్తే ఆ అమ్మాయి ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకుంది? సో ఎలా అర్థం చేసుకోవాలి? బిగ్ బాస్ టీము నన్ను సేవ్ చేశారంటే బికాస్ ఆఫ్ నేను తనూజతోటి పిచ్చగా గొడవ పెట్టుకున్నాను కాబట్టి సో నన్ను సేవ్ చేశారు. ఇప్పుడు కూడా నేను రెచ్చిపోతే మళ్ళీ ఈ వీక్ కూడా నన్ను సేవ్ చేస్తారేమో, సో మనం రెచ్చిపోదాం అని చెప్పి తను అనుకోవటము జరగలేదు అక్కడ. సో అనుకోకుండా సో తనూజతోటి ప్యాచప్ అయిపోయింది. ఎందుకు? నన్ను ఎవరైతే ఎలిమినేట్ చేశారో ఆడియన్స్, సో తనుజతో గొడవ పెట్టుకోవడం వల్ల మేబీ నాకు ఓట్లు పడలేదేమో అన్న థాట్లో ఒక అమ్మాయి వెళ్ళిపోయి, సో ఇంకెందుకు మనం సేఫ్గా బయటికి వెళ్ళిపోదాం, సో మంచిగా బయటికి వెళ్ళిపోతాం, నా మనసులో ఉన్నది నేను కక్కేసాను తప్పితే సో అది నేను బిగ్ బాస్ నన్ను సేవ్ చేస్తారని నేను కక్కలేదు, నా మనసులో ఉన్నది నేను బయటికి చెప్పేసుకున్నాను. సో కాబట్టి ఇప్పుడు అయినా కానీ నేను ఎలిమినేట్ అయిపోతున్నానంటే సో ఇప్పుడు కూడా నేను తనుజతో గొడవ పెట్టుకుంటే ఈ వీక్ కూడా నేను ఎలిమినేట్ అయిపోతాను, అనవసరం తనుజతో గొడవ పెట్టుకోవడం ఇంకా. సో అంతకన్నా తగ్గి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదా, నాకు సార్ కూడా చెప్పాడు కదా. ఇంకెందుకు, నాకు సార్ కూడా అట్లాగే బెదిరించారు కదా. సో ఏంది, నోరు జారితే ఆట జారిపోతుందని చెప్పి తనకే కదా చెప్పింది. మరి ఇంకా అమ్మాయి నోరు ఎలా జారుద్ది? ఆయన అంత మాట చెప్పిన తర్వాత బిగ్ బాస్ అమ్మాయిని సేవ్ చేసినా కానీ ఎందుకు నోరు జారుద్ది? నోరు జారదు. తెలివిగల అమ్మాయి, సైలెంట్గా ఉంది, ప్యాచప్ చేసుకుంది, బయటకు వచ్చేస్తుంది. ఈ వీక్ అమ్మాయి గొడవ పడింది ఎక్కడా లేదు. ఇక్కడ గట్టిగా ఆడిందంటే ఒక చోట పాపం ఆడింది, దాన్ని కన్సిడర్ చేయాలి. సో కాల్ బాగాలేకపోయినా శోభా శెట్టి తోటి పాపం గేమ్ ఆడింది, దాని వరకు మనం మెచ్చుకోవాలి, గెలిచింది కూడా. ఓకేనా, సో అది తప్పితే ఇంకా ఇంపాక్ట్ ఏం లేదు. నిన్న రితుతో గొడవ పెట్టుకున్నది అయితే ఉందో ఆ గొడవ ఒకటే ఉంది, మిగిలింది ఇంకా ఏమీ లేదు. అలాంటప్పుడు లాస్ట్ వీక్ ఓట్లు తక్కువ వచ్చిన అమ్మాయికి ఈ వీక్ ఓట్లు ఎక్కువ వస్తాయా? లాస్ట్ టైం తనూజ హేటర్స్ తనూజని అంతలాగా తనూజతో గొడవ పెట్టుకున్న తర్వాత కూడా సో ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ తనూజ హేటర్స్కి లాస్ట్ వీక్ దివ్య నిఖిత తనూజతో గొడవ పెట్టుకోవడం. అలాంటప్పుడు తనూజ హేటర్స్ దివ్య నిఖిత కేస్తేనే దివ్య నిఖిత సేవ్ కాలేదు, ఎలిమినేట్ అయిపోయింది సంజన గారితో పోల్చుకుంటే. ఈ వీక్ సంజన గారు రప్పలాడిచ్చారు, దొరికినట్టు ఆడుకుంటూ వచ్చారు. ఆమె అసలు తన మన పర భేదం కూడా చూడలేదు, ఆమె అసలు వేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ వీక్ ఏదైతే సంజన గారు ఉన్నారో సంజన గారు ఈజ్ బ్యాక్ అన్నట్టు కనిపించారు. ఆమె అసలు బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, నేను అందరికీ బంధాల మధ్యలో మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవును అనవసరంగా బంధాల మధ్యలో ఇరికిచ్చేస్తున్నారని ఆ ఇరికిచ్చిన బంధాల్లోంచి బద్దలు కొట్టుకొని సంజన గారు బయటకు వచ్చారు. దివ్య నిఖిత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. సో ఆబ్వియస్లీ దివ్య నిఖిత వెళ్ళిపోవాలి. లాస్ట్ టైం ఓట్లు లేనప్పుడు ఈ టైం ఇప్పుడే ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం తనుజ హేటర్స్ అమ్మాయి మొహం చూస్తారా? అమ్మాయికి ఓటు వేస్తారా? పక్కన ఫోటో కనిపిస్తున్నా కానీ వెళ్ళి సంజన గారికి అయినా ఓటు వేస్తారా? కానీ ఆ అమ్మాయికి ఎందుకు ఓటు వేస్తారు? దివ్య నిఖితకి ఆబ్వియస్లీ వేయరు. సో దివ్య నిఖితకి ఏమైనా గొప్ప ఓట్ బ్యాంక్ ఉందా అంటే దివ్య నిఖితకి ఓట్ బ్యాంక్ లేదు. అసలు మొన్నే ఎప్పుడు ఓట్ బ్యాంక్ లేదు దివ్య నిఖితకి.
మొన్న జస్ట్ శుక్రవారం రోజు గొడవ జరిగింది, అది సోమవారం రోజు నామినేషన్స్లో కంటిన్యూ అవుతుంది, ఎపిసోడ్ బద్దలైపోతుంది అన్న ఒకే ఒక కారణంతో, ఆ ఒక్క రీజన్ తోటి సో దీన్ని సేవ్ చేశారు. బట్ ఆ రీజన్ అక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి సో బిగ్ బాస్ టీము వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు, వాళ్ళు అనుకున్నది ఇలాగా కంటెస్టెంట్ చేయనప్పుడు వాళ్ళు అస్సలు టాలరేట్ చేయరు, బయటికి పంపించేస్తారు. ఎవిడెంట్ కదా సో తను బయటకు వెళ్ళిపోవడానికి. ఇప్పుడు ఈ వీక్ ఆ అమ్మాయి ఏం గొప్పగా ఆడిందని చెప్పి గొప్ప మార్పులు వచ్చి తన ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, వేరే వాళ్ళ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. తను సేమ్ గొడవ కంటిన్యూ చేసి ఉంటే సో అబ్బా తన ఓట్ బ్యాంకు అలాగే పెరిగిందేమో అని అనుకోవచ్చు మనం, పెరిగింది అందుకని ఆమె నుంచి వేరే వాళ్ళు తీసేయడానికి అట్లీస్ట్ సుమనన్న వెళ్ళండి, సుమనన్న ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది. తన ఓట్ బ్యాంక్ తను అక్కడ ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయనప్పుడు సో సుమనన్నకి తనకంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు సుమనన్న ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? సో తిననే ఎలిమినేట్ చేస్తారు. సో తిని ఎలిమినేట్ అయిపోయింది. తనూజా గారితోనే గొడవ పెట్టుకోవాలా, కళ్యాణ్తో అయినా గొడవ పెట్టుకోవాలా. సో కళ్యాణ్తో నువ్వు ఎట్లా గొడవ పెట్టుకోలేవు, తనూజా గారితో గొడవ జరుగుతుంది, కంటిన్యూ చెయ్యాలి. బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అంటే తప్పదు, ఖచ్చితంగా కొన్ని వెళ్ళిపోతూ ఉండాలి. సో తిని వద్దు అనుకుంది, చాలు అనుకుంది, తినే చాలు అనుకుంది, ఓకేనా. సో తిని ఇంకొంచెం గొడవ పెట్టుకొని తనుజతో నిన్న గొడవ పెట్టుకొని మొన్న గొడవ పెట్టుకొని నిన్న చాలా పెద్ద గొడవ పెట్టుకునే ఛాన్స్ మళ్ళీ, ఓకేనా. నిన్న కూడా మిస్ చేసుకుంది, నన్ను ఎందుకు తీపిచ్చేసావు, అది ఇది పాతవన్నీ తీసుకొచ్చి మళ్ళీ గొడవ పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయి ఇంకా గొడవ పెట్టుకోవాలి అని అనుకోలేదు. లాస్ట్ వీక్ అంత గొడవ పెట్టుకుంటానే మనకు సీన్ లేదని క్లియర్గా అర్థమైనప్పుడు ఈ వీక్ కూడా ఎంత గొడవ పెట్టుకున్నా కానీ మన సీన్ అంతే అని చెప్పి ఆ అమ్మాయికి ఇంకా క్లియర్గా తెలిసినప్పుడు సో ఆ తనుజతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఎందుకు నెగిటివ్గా నేను బయటకు వెళ్ళాలి, సో నేను పాజిటివ్ వేలోనే బయటకు వెళ్తాను. అందుకని నిన్న తనుజ తనని తీపిచ్చేసింది రితు చేత అని తెలిసినా కూడా పెద్దగా గొడవ పెట్టుకోవాలా. సో నార్మల్గా అడిగింది, మామూలుగా అయితే వేరేలాగా అడగుండాల్సింది, బట్ చాలా క్వైట్గా కామ్గా అడిగేసింది. తను బయటకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది, క్లియర్గా తెలుస్తుంది. నిన్న నైట్ లైవ్లో కూర్చొని కూడా మన సుమనన్నకి అండ్ బర్నీ గారికి టీటీఎఫ్ గురించి చెప్తుంది, మీ ఇద్దరు ఉంటే మీ ఇద్దరు గేమ్ ఆడుకోండి, వేరే వాళ్ళతో గేమ్ ఆడాల్సి వస్తే మీరు బంధాలు చూడొద్దు, వాళ్ళు ఎవరైతే ఓడిపోతారో మీకు ఎవరైతే వాళ్ళు వీక్ అనిపిస్తారో వాళ్ళతో మాత్రమే గేమ్ ఆడండి, ఈ స్ట్రాంగ్ పీపుల్తో గేమ్ ఆడాలి, వాటితో ఇవన్నీ వద్దు, టీటీఎఫ్ గెలవండి, టాప్ 5లోకి వెళ్ళిపోండి. సో ఇది వెళ్ళిపోండి, వెళ్ళండి అని చెప్తుంది తప్పితే వెళ్దాం అనలేదు. సో తిను క్లియర్లీ వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిపోయింది. సో డే 1 నుంచి ప్రిపేర్ అయింది ఈ వీక్లో, ఓకేనా. ఎందుకంటే నామినేషన్స్ తర్వాత అండ్ బర్నీ గారు కూడా ఈ అమ్మాయిని అవాయిడ్ చేసే విధానము, సో ఆ అమ్మాయి మీద ఊరుకుంటున్న వెళ్ళే విధానం అస్సలు నచ్చట్లేదు. ఒక పాయింట్లో నాకు సీరియస్లీ మెంటల్ టార్చర్ చూపిస్తున్నాడు ఆయన అయితే మాత్రం. ఈ వీక్ అయితే ఎస్పెషల్ నాకు అదే అనిపించింది. అసలు లాస్ట్ వీక్ ఆ అమ్మాయిని చూస్తే కోపం వచ్చింది, ఇంద్రబాబు ఆయన మీదకి అలా వెళ్తుంది, ఆ మాట్లాడుతుందని. పాపం ఈ వీక్ ఆ అమ్మాయి చాలా తగ్గుతుంది, అయినా కానీ అన్నెసరీ ఎంట్రీ అసలు చనువు ఇచ్చిందే ఈయన, మళ్ళీ నా చనువు నాకు వెనక్కి ఇచ్చేసి అంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది అనమాట బేసిక్గా. సో దివ్య నిఖిత గారు ఎలిమినేటెడ్ అండి. సో ఇది ఇంతే పక్కా న్యూస్, ఇది ఈసారి ఎలిమినేషన్ ఉంటుంది, ఎలిమినేషన్ ఉండకుండా ఉండదు. సో దివ్య నిఖిత గారు ఎలిమినేట్ అయిపోతారు. డబుల్ ఎలిమినేషన్ అంటే డబుల్ ఎలిమినేషన్ ఉండదు, సో కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. 99% డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు, సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. సంజన గారిని ఎలిమినేట్ చేసేస్తే ఇంకా బిగ్ బాస్ టీం చప్పట్లు కొట్టుకోవాలి. సంజన గారిని ఎలిమినేట్ చేస్తే అసలు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో సంజన గారు చూపించబోయే ఆట ఏదైతే ఉందో ఆ ఆట తట్టుకోలేరు ఎవరు. అలాంటి ఆట చూపిస్తుంది నామినేషన్స్లో సంజన గారు. అలాంటి సంజన గారిని ఇప్పుడు పంపించేస్తారా? పంపించేస్తే ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెట్టేస్తే ఆ 1%లో సుమనన్నని పంపించేస్తే ఓకే, కానీ సంజన గారిని పంపిస్తే ఇంకంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. మళ్ళీ చెప్తున్నా, షీ వాజ్ రెడీ టు ఫైట్ విత్ ఎనీవన్. అక్కడ ఈ అమ్మాయికి అనగానే కొన్ని క్లాసులు ఉన్నాయేమో, ఆమెకు అస్సలు లేదు సంజన గారికి. అంతే, ఇంకా టాప్ 5 ఆమె లక్ష్యం అన్నట్టుగా ఆడుతున్నారు, టాప్ 5 ఆమె లక్ష్యం అన్నట్టుగా ఆడుతున్నారు సంజన గారు. సో కాబట్టి సంజన గారు సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 1% కూడా లేవన్నమాట. సంజన గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేదు, సంజన గారు ఉంటారు హౌస్లో, తిరుగులేదు, ఓకేనా. సో డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇంకెవరైనా తీయాలంటే సుమనన్న తీసేసేయచ్చు ఒకవేళ చేస్తే, లేదు అంటే మాత్రం 99.999999999% సింగిల్ ఎలిమినేషన్తోనే ఉంటుంది. సో సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది అనమాట. సో ఇది సంగతి, అదే సంగతి ఎలిమినేషన్ అప్డేట్ నాకు తెలిసి. సో ఇంతకన్నా వేరేలాగా జరగదులేండి, ఓకే. జై హింద్.